ఈ నెల 22వ తారీఖున కర్ణాటక రాష్ట్రం మడికేరకు చెందిన మంజునాథ అనే బాలుడు తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమమ్మ అన్నప్రసాద కేంద్రంలో సాయంత్రం భోజనం తర్వాత బయటకు వస్తూ అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది స్పందించి ఆ బాలుని తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం వైద్యుల సలహా మేరకు తిరుపతిలోని స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు ఆ బాలుడు మరణించడం జరిగింది. వాస్తవానికి ఆ బాలుడు దీర్ఘకాలంగా గుండె జబ్బుతో బాధపడుతూ 6 సంవత్సరాల మునుపే గుండెకు చికిత్స చేసుకోవడం జరిగింది. వాస్తవాలు ఇలా ఉండగా కొన్ని ప్రసార మాధ్యమాలలో ఆ బాలుడు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో తోపులాట కారణంగా మరణించాడంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలు ఏమాత్రం వాస్తవం కాదని టీటీడీ స్పష్టం చేసింది. కాగా ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచురించి అవాస్తవాలు ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. మనకి బెంగళూరులో జయదేవ్ హాస్పిటల్లో 9 years ఉన్నప్పుడు అండర్గాన్ సర్జరీ, హార్ట్ సర్జరీ. జనరల్గా హార్ట్ సర్జరీ అంత చిన్న ఏజ్లో వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా వెరీ సెన్సిటివ్గా ఉంటుంది, సివియారిటీ ఉంటుంది. అంత పరిగెత్తించడం, అది ర్యాంప్ మీద కింద నుంచి పైకి ర్యాంప్ వెళ్ళడం చాలా టఫ్గా ఉంటుంది పరిగెత్తాలంటే. మిగతా వాళ్ళతో పోటీ పడి పరిగెత్తున్నాడు, మీకు వీడియోలో చూపిస్తున్నా అబ్బాయి. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా కొంచెం షుడ్ హ్యావ్ బీన్ మోర్ కేర్ఫుల్. పేరెంట్స్ కూడా ఇటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అదేమన్నా అయితే మళ్ళీ టీటీడీ వాళ్ళు సరిగ్గా చూసుకోలేదు అంటాం కాదు. ప్రతి ఒక్కరికి ఏం ప్రాబ్లం ఉందో అన్నీ కూడా టీటీడీ చూడలేదు. వాళ్ళకి ఏ రకమైన ఎయిల్మెంట్స్ ఉన్నాయో వచ్చిన పిలిగ్రిమ్స్ కూడా వాళ్ళ హెల్త్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల హెల్త్ను దృష్టిలో పెట్టుకొని కూడా ప్రవర్తించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మేమైతే ఆ ప్రొవిజన్ చేసాం. బయోమెట్రిక్ నుంచి మొత్తం క్యూ లైన్స్ రాకుండా బయోమెట్రిక్ ద్వారానే వాళ్ళని తీసుకొని దర్శనం చేపిస్తాం. పక్కనే మీ అందరికీ తెలుసు బయోమెట్రిక్ లోపలికి వెళ్ళడానికి. సో అటువంటి మనం ఆల్రెడీ టెంపుల్లో ఒక ఫెసిలిటీ, ఒక ప్రొవిజన్ క్రియేట్ చేసాం. అది వాడుకుంటున్నారు, చాలామంది వాడుకుంటున్నారు, కొంతమంది తెలియక వాడుకోవట్లేదు. మనం ఎవరన్నా ఏజ్ ఉండే వాళ్ళని అయితే ఖచ్చితంగా, ఏజ్ ఓల్డ్ పీపుల్కి అయితే ఖచ్చితంగా సజెస్ట్ కూడా చేస్తాం. బట్ ఇక్కడ దర్శనం దగ్గర వాళ్ళు ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేదు కాబట్టి, మీరు ఎప్పుడు రాయలేదు కాబట్టి దర్శనానికి సంబంధించి ఆ ఇష్యూ నేను చెప్పట్లేదు. లేకపోతే ఎంటీవీఏసీలో కూడా ఖచ్చితంగా మనకి కింద హాల్స్ ఉంటాయి. ఒకవేళ ఎక్కలేని వాళ్ళు, లేకపోతే ర్యాంప్ మీద ఎక్కలేని వాళ్ళకి మనకి కింద 2 హాల్స్ ఉంటాయి. ఆ హాల్స్లో కూడా మనం యాక్చువల్గా భోజనం చేయొచ్చు అన్నమాట. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. కావాలంటే పైన హాల్లోకి వెళ్ళాలంటే వాళ్ళు వెళ్తూ ఉంటారు. బట్ ఇటువంటి హెల్త్ ప్రాబ్లం ఉండే వాళ్ళని అంత ఇర్రెస్పాన్సిబుల్గా పరిగెత్తించి అబ్బాయి కొలాప్స్ అయ్యేది కూడా మనకి వీడియోలో కనిపిస్తుంది, మీ అందరూ చూపిస్తాను. సో ఇదంతా కూడా అబ్బాయి పర్సనల్గా ఉండే ఎయిల్మెంట్ వలన, హార్ట్ డిసీజ్ వలన, దాని వలన చనిపోయాడు. అఫ్కోర్స్ మనం టీటీడీ వైపు నుంచి ఏమేమి చేయాలో అన్నీ ఎఫర్ట్స్ చేశాం. శనివారం నుంచి అబ్బాయికి అన్ని హెల్త్ ఫెసిలిటీస్ ఇక్కడ ఇచ్చాం, కింద స్విమ్స్లో ఇచ్చాం. మన వాళ్ళు డాక్టర్లతో మాట్లాడారు, సిపిఆర్ అక్కడే చేశారు. ఇమ్మీడియట్గా అంబులెన్స్లో, మనకి ఎప్పుడు అంబులెన్స్ టెంపుల్ మీద ఉంటుంది, ఆ అంబులెన్స్లో అబ్బాయిని వెంటనే తీసుకెళ్ళి అశ్విని హాస్పిటల్ మనం అన్నీ చేసాం. బట్ ఫండమెంటల్గా ఆ అబ్బాయికి హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు అది మీరు చెప్పకుండా ఒక టీవీ ఛానల్ వాళ్ళు అదే పనిగా తొక్కిసలాట ఎక్కడ జరిగిందండి? అక్కడ తొక్కిసలాట ఆ పరిస్థితి కొండపైన ఉండదు కదా. కంపల్సరీగా ఎక్కడికక్కడే బ్యారికేడ్స్ ఉంటాయి, ఎక్కడికక్కడే క్యూ లైన్స్ ఉంటాయి, ఎక్కడికక్కడే నంబరింగ్ బేసేసి స్టాప్ చేయటం చాలా ప్రొఫెషనల్గా చేస్తారు ఇక్కడ. అంత మంచిగా సిస్టమ్ ఉంటే మీరు దాన్ని తెలియని వాళ్ళకి వేరే కలర్ ఇవ్వటం అనేది చాలా అన్యాయము, దుర్మార్గం కూడా. దేవుడి దగ్గర ఇటువంటి అబద్ధాలను ప్రచారం చేయొద్దని మరొకసారి చెప్తున్నాను. మీకు ఏమంటే క్లారిఫికేషన్ మమ్మల్ని కండి, సిపిఆర్ఓ ఉన్నాడు అడగండి, విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు, అందరూ మీకు తెలుసు. ఇక్కడ ఏమన్నా ఉంటే మమ్మల్ని అడగండి, క్లారిఫై చేస్తాం. ఎగ్జాక్ట్గా మనకి 3000 కెమెరాలు ఉంటాయి, ఏది ఎస్కేప్ కాదు. 3000 కెమెరాల్లో ఎక్కడో ఏదో అన్నీ ఖచ్చితంగా అన్నీ కూడా రికార్డ్ అయితే, మీరు ఏమైనా వైల్డ్ అలిగేషన్ చేసినా కానీ అలిగేషన్ కెమెరాల ద్వారా రిట్రీవ్ చేసి ఖచ్చితంగా వీడియోని అయితే చూడటం జరుగుతుంది. అందుకని అల్టిమేట్గా మీరు ఫాల్స్ అని తెలిసిపోద్ది, క్రెడిబిలిటీ కూడా ఉండదు. మళ్ళీ అది దేవునికి సంబంధించిన విషయం, కొండపైన సంబంధించిన విషయం. మీరు ఎటువంటి అబద్ధాలు అయితే ప్రచారం చేయొద్దని మరొకసారి తెలియజేస్తున్నాము.